మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. మరి ఉదయకాలాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ ఉదయకాలమున మన వాక్యమును ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా మహాత్ములు యోధా పత్రికలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం 8వ వచనములో ఈ మాట ఉంటుంది. బైబిల్లో మరి ఎక్కడ చూడం ఈ మాటను. మహాత్ములు అంటే జనరల్గా మనకు అర్థమయ్యే మాటలో చూసుకున్నట్లయితే వాక్యాన్ని చదువుకున్న తర్వాత మనం వివరించుకుందాం. ఒకే ఒక పత్రిక ఉంటుంది, యోధా పత్రిక. వాటిల్లో 1వ అధ్యాయం 8వ వచనం, అటువలను వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మహాత్ములు అంటే కింద ఫుట్ నోట్లో మహిమలను అని అంటే ఇట్స్ గ్లోరీ అంటే లేకపోతే మనం తెలుగులో క్లియర్గా చెప్పుకోవాలంటే కీర్తి, లేకపోతే ఫేమ్. భూమి మీద మనం అనుకుంటాం ధనవంతులు ఫేమ్గా ఉంటారు, ప్రఖ్యాతి చెందుతారు, ఆ రాజ్యాన్ని ఛేదించిన వాళ్ళు గనులుగా ఉంటారా అని మనం అనుకుంటాం. కానీ వారిని మహాత్ములుగా ఎవరు గుర్తించరు. ఒకవేళ వాళ్ళకి భయపడి మహాత్ములుగా గుర్తిస్తాడేమో. కానీ మనుషుల హృదయాల్లో మహాత్ముడు కావాలంటే అతను కొన్ని త్యజించాల్సిన అవసరం ఉంది. అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేటగిరీలో ఉంటారు. ఉన్నతమైన వారిని మనం ఎవరుగా చూస్తామంటే ప్రజల హృదయాల్లో ఎవరుంటారు? ఎవడైతే ఈ లోక కామ శరీర వాంఛలను శరీర కోరికలను త్యజించి యథార్థంగా బ్రతుకుతాడో, పవిత్రంగా జీవిస్తాడో వాడే మహాత్ముడుగా మనుషుల హృదయాల్లో నిలిచిపోతాడు. కాబట్టి మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో అనేక మందిని మనం చూస్తాం, గొప్పవారిని. వారు నిజంగా మహాత్ములు అని అనొచ్చు. వారి జీవితాలని త్యాగం చేశారు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి పౌలు నిజంగా ఆయన తన సమస్తాన్ని త్యాగం చేశాడు. అందుకనే ఆయన అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో తెలియజేస్తూ, మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొనుడు అంటాడు. ఆయనకంటే ఎవరికి? దేవునికి ఆయన సమర్పించేసుకున్నాడు. కాబట్టి మనకు చెప్తున్నాడు. మహాత్ములకు ఉండే మరొక లక్షణం ఏంటంటే వారు చేస్తూ చెప్తారు. బోధించటం వేరు, ఉపదేశించటం వేరు, చెప్పటం వేరు. కానీ దాన్ని ప్రాక్టికల్గా అనుసరించి అనుభవించి చెప్పటం ఒక ఉద్దేశం. ఈరోజు ప్రత్యేకంగా ఒక విషయాన్ని మేము ముందుంచాలని, ఒక మహాత్ముల్లో ఎస్తేరు గ్రంథంలో మనం చాలా అరుదుగా వినేటటువంటి మాట మొర్దుకై. బైబిల్లోనే మనకు తెలిసినటువంటి వారు ఎక్కువగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, మోషే, వీరు ఎక్కువగా మనకు తెలుస్తారు. కానీ మిగిలిన వాళ్ళు అంతగా మనం పట్టించుకోం. కానీ పట్టించుకోకపోయినా ఒక యోధా జాతి మొత్తాన్ని రక్షించుకోగలిగాడు ఒక వ్యక్తి, ఆయనే మొర్దుకై. అయితే ఆయన మనుషులందరి దృష్టిలో మహాత్ముడిగా ఉన్నాడు. ఏ విధంగా ఉండగలిగాడు మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయంలో తెలియజేయబడుతుంది. ఆయన దేవునికే భయపడేవాడు, ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు, ఒక గోని పట్ట కట్టుకుని ఎక్కడే ఒక మూల నుండి. మనం గమనిస్తాం ఈ మొర్దుకై కానీ ఎస్తేరు కానీ కొంతమంది యోధా జాతి వారు కానీ వీరు కల్దీయుల చేత, బబులోను వారి చేత, లేకపోతే అనేక రకాలైనటువంటి దేశాల వారి చేత చెరగొని ఇక్కడికి తీసుకురాబడతారు. ఈ చెరపట్టబడి తీసుకొని రాబడిన వారిలో ఈ మొర్దుకై ఒకడు. ఈ మొర్దుకైని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? ఆయన అందరితో చాలా సమాధానంగా ఉండేవాడు. అందరి జనుల క్షేమాన్ని ఆయన కోరుకునేవాడు, జనుల యొక్క క్షేమాన్ని కోరుకునేవాడు. అంతేకాదు అందరితో సమాధానముగా ఉండేవాడని లేఖనం తెలియజేస్తాం. అంతేకాదు ఒక్కసారిగా మనం గమనించినట్లయితే ఆ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడో ఒక మూలన కూర్చుని ప్రార్థన చేసుకున్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేస్తాడు. హామాన్ అనే ఒక మంత్రి తన్ను కుట్రపన్ని తన మీద, తన్నే కాదు తన జాతి వారిని అంతా కూడా నిర్మూలించాలని, తర్వాత సర్వనాశనం చేయాలని ప్లాన్ చేస్తారు. కానీ దేవుడికి ప్రార్థన చేశారు. మొర్దుకై, ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల దేవుడు రాజు యొక్క హృదయాన్ని కరిగించి మొర్దుకైకి లేక ఎస్తేరుకి అనుకూలంగా మాట్లాడటం, యోధా జాతి వారిని అందరిని విడిపించడం జరుగుతుంది. తద్వారా మరి మొర్దుకైని ప్రధానమంత్రిగా దేవుడు చేస్తాడు. ఎంత ఉన్నతమైన స్థానం దొరికింది చూడండి ప్రియులారా. కాబట్టి మనము కూడా ఎప్పుడైనా సరే యథార్థంగా బ్రతికితే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించి బలపరుస్తాడు. ఒకవేళ మనుషులు మనం గుర్తించలేకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మన యోగ్యుడిగా ఉంటాం. తద్వారా నిజంగా మనం యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా మనం జీవించి యోగ్యమైన వారుగా ఉంటే ప్రజల నాలుకల్లో కూడా ఉండవచ్చు.
ప్రజలు కూడా మనల్ని మహాత్ములుగా గుర్తించవచ్చు. అలాంటి వారిగా, ఉన్నతమైన వారిగా ఉండాలి. ప్రతి చిన్న చిన్న విషయాలకి ఆవేశపడిపోయి ప్రతి చిన్న విషయాలకి ఆవేశంగా డెసిషన్స్ తీసుకుని, మరి లేకపోతే మన శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకోకుండా, అనగా ఆత్మఫలాల్లో ఒకటి ఉంటుంది చివరిదైనటువంటి మరి సెల్ఫ్ కంట్రోల్ అంటే ఆశా నిగ్రహము. ఈ ఆశా నిగ్రహము కలిగి ఇప్పుడే మనము మహాత్ముల లిస్టులో చేరగలుగుతాం. కాబట్టి ప్రియులారా, ఆ రీతిగా మరి మహాత్ములను దూషించొద్దండి. బైబిల్ చెప్తుంది, కొంతమంది ఉన్నతమైన వారిని మనము దూషించొద్దంట. కాబట్టి మరి అన్ని విషయాల్లో మనం వాక్యం విషయంలో సరి చేసుకుంటూ మన జీవితాలను పవిత్రపరచుకొని యథార్థంగా జీవిస్తే చాలు. దేవుడు నిన్ను వారితో సమఉజ్జీగా చేస్తాడు. యేసుప్రభువు వారు చిన్న ఉపమానం చెప్తాడు. మొదటి వారు కడపటి వారు అవుతారంట, కడపటి వారు మొదటి వారు అవుతారంట. అంటే అర్థమైంది అంటే మనము అబ్రహాము సరసన మనం చేర్చబడుతున్నాం. రేపు అబ్రహాం ఎంత గొప్పవాడండి, మోషే ఎంత గొప్పవాడు, దావీదు ఎంత గొప్పవాడు. వారి సరసన మనం పరలోకంలో ఉండబోతున్నాం. అది ఎంత గొప్ప భాగ్యం. అలాంటి భాగ్యం మనం కూడా పొందుకోవాలంటే మనం కూడా ఈ తుచ్చమైన, వ్యర్థమైన, నీచమైన క్రియలను దూరంగా ఉంచి మన శరీరాలను పవిత్రపరచుకోవాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. అప్పుడే మనం కూడా మొద్దుకై బ్రతికినట్లు బ్రతికితే ఆశీర్వదించాడు దేవుడు. యోసేపు బ్రతికినట్టు బ్రతికితే ఆశీర్వదించాడు యోసేపుని. దానియేలు బ్రతికినట్టు బ్రతికితే దానియేలును ఆశీర్వదించాడు బబులోను దేశంలో. ఆ రీతిగా మనం కూడా భయభక్తులు కలిగి ప్రభువుకి నమ్మకంగా జీవిద్దాం, మహాత్ముల లిస్టులో చేరదాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలయ్యా. అయ్యా, శరీర కోరికలు స్పష్టమైనవి, వాటికి దూరంగా వెళితేనే నువ్వు పరలోక రాజ్యం చేరతావు. వీటిని బట్టి నడుచుకునేవాడు దేవుని రాజ్యం స్వతంత్రించుకోవడం లేకని చెప్తా ఉంది. కాబట్టి నిజంగా మహాత్ములు అనేవారు వారు ఈ జీవితాన్ని, ఈ యొక్క శరీర కోరికలను త్యజించారు ఈ లోకంలో. కాబట్టి నాయన యేసయ్యా, మీకంటే మహాత్ముడు భూమి మీద ఎవరైనా కలరా? యేసయ్యా, మీరు మానవులందరి కోసమే మీ జీవితాన్ని త్యజించి పరిశుద్ధంగా జీవించి నాయన పవిత్రంగా జీవించి మీరు ఏ మాట చెప్పారో ఆ మాటకి నాయన మీరు ఎక్కువ కార్యరూపంలో చేశారయ్యా, మీకు వందనాలు. ఆ రీతిగా మేము కూడా చెప్పటం కాదు ఎక్కువ, బోధించడం కాదు ఎక్కువ, కార్యరూపం చేస్తేనే అది అనేక మందికి ఆశీర్వదకరంగా ఉంటుంది. అట్టి జీవితాన్ని మా అందరికి ప్రసాదించమని యేసు పరిశుద్ధనామం అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరమనుకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. మరి కొద్ది కాలాన్ని అందరం కలుసుకుందాం ప్రియులారా. అప్పటి వరకు దేవుని కృప, దయ, కనికరం మన మీద ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. వందనాలు.